2 రోజుల్లోనే ముగిసిన ఒక సంచలన టెస్ట్ మ్యాచ్. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 5 రోజుల మ్యాచ్ కేవలం 2 రోజుల్లో ముగిసింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఇదో పెద్ద సంచలనం. ఇంతకీ ఈ మ్యాచ్లో ఏం జరిగింది? ఆ డేటాను ఒక్కసారి పరిశీలిద్దాం. ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదట్లో నిలకడగానే సాగింది. అక్కడే ట్రావిస్ హెడ్ వికెట్ పడింది. మ్యాచ్ గతి ఒక్కసారిగా మారిపోయింది. ఇంగ్లాండ్ తరఫున ఒక ఊహించని హీరో వచ్చాడు. అతనే జాష్ టంగ్. వెదరాల్డ్ను లెగ్ సైడ్ క్యాచ్తో అవుట్ చేసి టంగ్ ఇంగ్లాండ్కు మంచి బ్రేక్ ఇచ్చాడు. వెంటనే మార్నస్ లాబుషేన్ను కూడా అవుట్ చేశాడు. ఆస్ట్రేలియా తీవ్ర ఒత్తిడిలో పడింది. వికెట్ల పతనం ఆగలేదు. చివరి 3 వికెట్లు ఒక్క పరుగు కూడా తేకుండానే పడ్డాయి. జోష్ టంగ్ గణాంకాలు అద్భుతం. 45 పరుగులిచ్చి 5 వికెట్లు. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఇక ఇంగ్లండ్ వంతు. కానీ ఇది మరింత పెద్ద విపత్తుగా మారింది. టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ కేవలం 110 పరుగులకే ఆలౌట్. ఆస్ట్రేలియాకు 42 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆధిక్యంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ను భారీ లక్ష్యం కోసం ప్రారంభించింది. కానీ వాళ్ల బ్యాటింగ్ మళ్లీ విఫలమైంది. ఈసారి కేవలం 132 పరుగులకే ఆలౌట్. అంటే ఇప్పుడు ఇంగ్లండ్ గెలవాలంటే టార్గెట్ ఎంత? అదే అసలైన ఉత్కంఠ. ఇంగ్లండ్ విజయ లక్ష్యం 175 పరుగులు. ఈ పిచ్పై ఇది చాలా కష్టమైన చేజింగే. ఓపెనర్లు డక్కేట్, క్రాలీ చేజింగ్కు అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. కానీ ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకున్నారు. వికెట్లు మళ్లీ పడటం మొదలైంది. ఇక 17 పరుగులు కావాలి, చేతిలో 4 వికెట్లు. మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరకు ఇంగ్లాండ్ టార్గెట్ను ఛేదించింది. 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. మ్యాచ్ను మలుపు తిప్పిన జోష్ టంగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ ఫలితం ఒక ప్రశ్నను మిగిల్చింది. ఇదేనా ఉత్తేజకరమైన క్రికెట్ భవిష్యత్తు?